నమస్తే. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో పెద్ద ఎత్తున రిలీజ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డ్ బ్రేకింగ్ వసూలు సాధించిన గబ్బర్ సింగ్ను మించి మరేదైనా సినిమా వస్తుందేమో వేచి చూడాలి. అయితే టాలీవుడ్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా రిలీజ్లు అవుతూనే ఉన్నాయి. కానీ టాలీవుడ్ స్థాయిలో మాత్రం ఇతర భాషల సినిమాలు వసూళ్లు రాబట్టలేకపోతున్నాయి. ఇక ఇటీవల హిందీ సూపర్ హిట్ క్లాసిక్ మూవీ షోలే రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక మోస్తరు వసూళ్లు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇక షోలే తర్వాత బాలీవుడ్లో మరో క్రేజీ మూవీ రిలీజ్కు సిద్ధమైంది. 2018లో వచ్చిన హర్రర్ డ్రామా మూవీ తంబాడ్ రిలీజ్ అవ్వబోతోంది. గతంలో థియేటర్లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఆ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయింది. కానీ కొన్నాళ్లుగా అక్కడ నుంచి కూడా తుంబాడ్ను తొలగించారు. ఆన్లైన్లో సినిమా క్లిప్స్ చూసిన సమయంలో, సినిమా గురించి చర్చ జరిగిన సమయంలో చూడని వారు తుంబాడ్ను చూడాలని ఆశపడుతున్నారు. వారి కోసం రిలీజ్ని ప్లాన్ చేశారు. ఓటీటీలో ఉన్న సినిమాలే రిలీజ్ అయి మంచి వసూళ్లు సాధిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఓటీటీలో లేని ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్తో భారీ వసూళ్లను సాధించే అవకాశాలున్నాయని హిందీ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 1940లో ఒక పల్లెటూరులో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు రహి అనిల్ బర్వే దర్శకత్వం వహించారు. సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. పలు అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి. దీంతో రిలీజ్కి మంచి బజ్ క్రియేట్ అయింది అనడంలో సందేహం లేదు. పల్లెటూరులోని ఒక పాడుబడ్డ గుహలో దయ్యాల కాపలాతో పెద్ద మొత్తంలో బంగారు నాణాల నిధి ఉంటుంది. ఆ నిధి విషయం తెలిసిన ఒక వ్యక్తి దయ్యాలకు గోధుమ పిండి వేయడం ద్వారా బంగారు నాణాలను సంపాదిస్తుంటాడు. అలా తక్కువ సమయంలోనే అతడు పెద్ద మొత్తంలో బంగారాన్ని సంపాదిస్తాడు. అయితే అనుకోని కారణాల వల్ల అతడు సమస్యల్లో చిక్కుకుంటాడు. ఇంతకు అతడికి వచ్చిన సమస్యలేంటి? ఆ బంగారు నాణాల గని చివరకు ఏమైంది అనేదే సినిమా కథ. ఒక మంచి కాన్సెప్ట్తో పాటు మంచి స్క్రీన్ ప్లేతో సాగిన ఈ సినిమా థియేటర్స్లో చూస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు. అందుకే ఓటీటీలో కంటే థియేటర్లో రిలీజ్ బెటర్ అని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.